ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, అనేక సార్లు సంఘాల్లో మనం వర్తమానం వింటున్నప్పుడు, లేదా యూట్యూబుల్లో మరి మెసేజెస్ చూస్తున్నప్పుడు, లేదా బైబిల్ చదువుతున్నప్పుడు మరి అపవాది గురించి తెలియజేయబడుతుంది, దేవుని గురించి తెలియజేయబడుతుంది. మరి అపవాదిని గురించి మరి చదువుతున్నప్పుడు, లేదంటే ఆ యొక్క వర్తమానాలు వింటున్నప్పుడు మరి ఆ యొక్క దైవ సేవకులు మరి మనల్ని ఏదో భయపెట్టాలని, కలవరం చెందే విధంగా చేయాలని మరి అపవాదిని గురించి చెప్పడం లేదు. కానీ అపవాది ఎంత శక్తిమంతుడైనా కానీ దేవుడు సర్వశక్తిమంతుడు. అపవాదిని ఎదిరించడానికి కావలసినటువంటి సర్వాంగ కవచముల్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. కాబట్టి నువ్వు భయపడాల్సినటువంటి అవసరత లేదు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని అయితే గనక మనం అక్కడ అర్థం చేసుకోవాలి. అయితే ఒకానొక సందర్భంలో మరి సాక్షాత్తు భగవత్ స్వరూపుడు అయినటువంటి దేవాది దేవుడేనే మరి అపవాది అయితే కనుక శోధించింది. ఆయన 40 దినాలు ఉపవాసం చేసి వస్తున్నటువంటి తరుణంలో ఆ యొక్క శోధకుడు వచ్చి దేవునితోటి మాట్లాడుతున్నాడు. మరి ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమన్ను. అందుకైనా మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదన్ను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనకు తీసుకుని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దిగుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నేను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకే యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన్ని తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినడల వీటన్నిటిని నీకు ఇచ్చేదినని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్మని, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రం సేవింపవాలని వ్రాయబడి ఉన్నదన్నాం. హల్లెలూయా. మరి ఈ 3 సందర్భాల్లో కూడాను యేసుక్రీస్తు ప్రభుల వారు 40 దినాలు ఉపవాసం ఉండి వస్తున్నటువంటి తరుణంలో సాతానైతే గనక స్వయంగా దేవుణ్ణి శోధిస్తూ ఉన్నది. అటువంటి సమయంలో సాతాను శోధిస్తున్నప్పుడు దేవుడు సాతానికి భయపడలేదు. కానీ వాక్యానుసారముగా దేవుడైతే గనక సాతానికి సమాధానం ఇచ్చినటువంటి వాడిగా ఉన్నాడు, సాతాన్ని ఎదిరించినటువంటి వాడిగా ఉన్నాడు. అదే రీతిగా నీ జీవితంలో కూడాను అపవాదిని గుర్చినటువంటి భయాలు, అపవాది మరి ఎంత భయంకరమైనటువంటి కార్యములైనా కానీ చేయగలడు అనేటువంటి వర్తమానాలు నీవు విన్నప్పుడు అపవాదిని గురించి నువ్వు భయపడాల్సినటువంటి అవసరత లేదు. కానీ అపవాదిని ఎదిరించగలిగినటువంటి సర్వశక్తుడైనటువంటి దేవుడు నీ పక్షంగా ఉన్నాడనేటువంటి విషయాన్ని అయితే గనక నీవు మర్చిపోవద్దు. హల్లెలూయా. ఇంతవరకు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి సాతాను నన్ను శోధిస్తున్నాడు, అందుకొరకే నా జీవితంలో అన్నీ కూడాను ప్రతికూలమైనటువంటి పరిస్థితులను నేను ఎదుర్కొంటున్నానని మరి నువ్వు కలవరంతో, భయంతో నీ హృదయం నిండిపోయి ఉన్నట్లయితే సాతాన్ని ఎదిరించగలిగినటువంటి గొప్ప సర్వశక్తుడు నీ పక్షముగా వ్యాజ్యమాడుతున్నాడనే విషయం అయితే కనుక నీవు మర్చిపోవద్దు. పరిశుద్ధ గ్రంథంలో మనం అనేక మార్లు మరి సాతాన్ని ఎదిరించినటువంటి దేవుణ్ణైతే గనక మనం చూసాము. మరి హిజ్కియా రాజుని భయంకరంగా దూషించినటువంటి రబ్షాకే రాజు ఎంతగానో దూషణ మాటలు పలికినప్పుడు అతని శత్రు సైన్య సమూహాన్ని ఎదిరించలేనటువంటి హిజ్కియా ఆ రాజు పలికినటువంటి ప్రతి మాటని కూడా ఆ యొక్క తాకీదుని తీసుకెళ్ళి దేవుని ఆలయంలో ఉంచి దేవునికి ప్రార్థన చేసినప్పుడు హిజ్కియా సైన్యము ఆ యొక్క దూషణ మాటలు పలికినటువంటి వ్యక్తిని, లేదంటే కనుక ఆ దూషణ మాటలు మాట్లాడినటువంటి ఆ రాజు యొక్క శత్రు సైన్య సమూహాన్ని హిజ్కియా సైన్య సమూహం ఎదిరించలేదు. కానీ
హిజ్కియా మౌనముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క దూత ఒక్క రాత్రి వేళలో 1,80,000 మందిని హతము చేసినట్లుగా లేఖనం తెలియజేస్తుంది. హల్లెలూయా. కాబట్టి అపవాది గర్జించే సింహం వలె నీ మీదికి వచ్చినా కానీ నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు, కలవరపడాల్సినటువంటి అవసరం లేదు, కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఒక హిజ్కియా ఏ రీతిగా దేవుని సన్నిధిలో ఆ తాకీదు పరిచి దేవుని మీద ఆధారపడినప్పుడు ఏ రీతిగా శత్రు సైన్య సమూహాన్ని ఒక్క దేవదూత 1,80,000 మందిని హతము చేసిందో అదే రీతిగా నీ యొక్క ప్రతికూలమైనటువంటి ప్రతి అపవాది కార్యాలని కూడాను దేవుడు ఎదిరించబోతున్నాడు. నమ్మిక మాత్రం ఉంచు. అటి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.